నాని రూట్ సపరేటా? అలా ఎందుకు అన్నామో వీడియో మధ్యలో చెప్తాం చూడండి. నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి శైలేష్ కోలెనుతో హిట్ 3 చేస్తున్నాడు. దీంట్లో క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపిస్తారని కూడా తెలిసిందే. అమ్మో, ప్రోమో చూసాంగా, నానిని ఇలా కూడా చూస్తామా అనుకున్నాం కదా. అందుకే బహుశా నేచురల్ స్టార్ అనేది. ఇక్కడ గమనించదగ్గ ఇంకో విషయం ఏంటంటే 2023లో వచ్చిన దసరా సినిమా 100 కోట్లు పైచిలుకు చేసింది. ఇప్పుడు తాజాగా వచ్చిన సరిపోదా శనివారం కూడా 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. 2008లో అష్టాచమ్మతో మొదలుపెట్టిన తన కెరీర్లో ఒక్క 2013 తప్పితే అన్ని సంవత్సరాలు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. కొన్నిసార్లు అయితే ఒకే ఏడాదిలో 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. నార్మల్ గా ఏ హీరో అయినా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేయడు. కానీ నాని అంటే సుందరానికి ఫ్లాప్ అయినా సరే వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం చేసి పెద్ద హిట్ కొట్టాడు. అలానే శైలేష్ కొలెను సైంధవ్ కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ నాని ఇప్పుడు శైలేష్ తో హిట్ 3 ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి కంటెంట్ ముఖ్యం, బ్యాక్ డ్రాప్ కాదని నిరూపించాడు నాని. అలానే కొత్త దర్శకులు శౌరివి, శ్రీకాంత్ ఓదెలతో కూడా హిట్ సినిమాలు చేశాడు. ఇక స్టార్టింగ్ లో ఒక విషయం చెప్తామన్నాం కదా, అసలు నానికి రజనీకాంత్ వెట్టయ్యన్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కానీ తన పాత్ర నచ్చలేదని వద్దన్నాడట. ఇప్పుడు అది రానా చేశాడు. అలానే బలగం ఫేమ్ వేణు ఎల్లమ్మ స్క్రిప్ట్ కూడా అందుకే హోల్డ్ లో ఉందంట. నాని ఒక్కడే కొన్నేళ్లుగా వరుస హిట్లు ఇస్తున్నాడు. గుడ్ గోయింగ్ నాని. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.